మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో రోగి ఆత్మహత్య కలకలం రేపింది. కందన్పల్లికి చెందిన నారమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతూ నిన్న ఆసుపత్రిలో చేరింది. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారమ్మ ఉదయం బాత్రూంలో ఫ్యాన్కు చున్నితో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న నైట్ 6 o'clock వచ్చినాక ఫీవర్ వచ్చిందని నారంపేట 108కి వెళ్ళి తీసుకొచ్చింది. అంబులెన్స్కి వెళ్ళి హై ఫీవర్ అని ఇక్కడ మంచిగా చూస్తారు అన్నట్టు తీసుకొచ్చింది. గ్లూకోజ్ పెట్టిండ్రు, రాత్రి మంచిగా ఇంజక్షన్ వేసిండ్రు. రేపు పొద్దుగానే మంచిగా చూసుకొని రిపోర్ట్స్ అన్నీ తీసుకొని ఇంటికి పోదామని కూడా చెప్పింది. రాత్రి పడుకున్న నర్సులు లేచేటసరికి నేను వాష్రూమ్ పోయేస్తాను అంటే నన్ను అక్కడనే కూర్చొని ఉన్నది. నేను అన్న కూర్చొని 10 నిమిషాలు 15 నిమిషాలు ఏం కారాదని ఒకసారి వెళ్ళి వేరే వాడికి వెళ్ళింది. వేరే వాడికి వెళ్తే నేను పోయి వెంట పోయి వాడు ఉన్నోళ్ళని అడిగితే లోపల బాత్రూంలో ఉంది, ట్యాప్ అట్లే ఆన్ చేసుకొని ఏమో వేసుకుని చూడు బాబు ఒకసారి వెళ్ళి చూడు అంటే నేను వెళ్ళి చూసినాను. అప్పటికి చున్నితో మీద ఫ్యాన్ చేసుకొని చాలా వాడిన సార్ నాకు భయమై నర్సు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి చూసింది. ఫ్యాన్కి సార్ బాత్రూంలోనే ఫ్యాన్ లేదు. మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో జ్వరంతో బాధపడుతున్న రోగి ఆత్మహత్య కలకలం రేపింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి, మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో రోగి ఆత్మహత్య కలకలం రేపింది, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రహీం మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళ ఆత్మహత్య కలకలం రేపుతుంది. అయితే నిన్న సాయంత్రం ఏదైతే తీవ్ర జ్వరంతో బాధపడుతున్నటువంటి నారాయణపేట జిల్లా దామర్జిల్లా మండలానికి సంబంధించినటువంటి నారమ్మ అనే మండలం కందన్పల్లి గ్రామానికి చెందినటువంటి నారమ్మ నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నటువంటి నారమ్మకు వైద్యులు చికిత్స అందించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి నారమ్మ నిన్న సాయంత్రం వచ్చి చేరగానే అక్కడ ఉన్న డాక్టర్లు ఆమెను పరీక్షించి తీవ్ర జ్వరం ఉంది కావున అంతా కూడా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, హాస్పిటల్ అడ్మిట్ కావాలని అడ్మిట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్లో ఉన్నటువంటి బాత్రూమ్ లో కూడా తన చున్నితో ఉరి వేసుకుని ఆత్మహత్య కాబడింది. అయితే దీనికి సంబంధించి తన మేనల్లుడు అయినటువంటి నాగరాజుతో కూడా ఆమె కలిసి హాస్పిటల్కి వచ్చి చేరుకుంటే అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ఆయన అక్కడే ఉన్నాడు. అయితే ఈ ఆత్మహత్య గల కారణాలు ఏంటని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఈ ఆత్మహత్య ఏ విధంగా చేసుకుంది, ఏ కారణం తెలుగు ఆత్మహత్య చేసుకుందో తెలియాల్సిన విషయం. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. హరిశంకర్, దీని మీద ఆసుపత్రి సిబ్బంది ఏమైనా సమాచారం ఇచ్చారా, ఏమంటున్నారు? అది ఇప్పటికైతే ఆసుపత్రి సూపరింటెండెంట్ తో సమాచారం అందించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ ఆత్మహత్యల కారణాలు ఏంటని చెప్పి ఆయన కూడా ఒక ఇంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదే ఇప్పటికీ ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే మొదటిసారి కావడంతో కూడా పోలీసు ఆసుపత్రి సిబ్బందితో పాటు పోలీసులు కూడా తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి లేదు. మొత్తంగా ఆత్మహత్య కలకలం అనేది ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వైద్యులతో పాటు అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఒక ఇంత ఆందోళనకు గురవుతున్నారు. రైట్ హరిశంకర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.